వెల్కమ్ టు మెగానన్ టీవీ ఏపీ పక్కా లోకల్. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీక్తో మంటలు చెలరేగాయి. దీంతో కాలనీవాసులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రజలు గ్యాస్ లీకేజీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీక్తో మంటలు చెలరేగాయి. దీంతో కాలనీవాసులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రజలు గ్యాస్ లీకేజీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీక్తో మంటలు చెలరేగాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. శ్రీకాళహస్తిలో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజ్తో మొత్తం చాలా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు అర్థమవుతా ఉంది. అధికారులు కూడా ప్రజలను చాలా జాగ్రత్తగా ఉండాలి, గ్యాస్ లీకేజీపై అవగాహన ఉండాలంటే అధికారులు కూడా సూచిస్తున్నారు. అసలు ఇంతకీ శ్రీకాళహస్తిలో ఏం జరిగింది? తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే దయాకరు దివ్య నివసిస్తున్న నివాస గృహంలో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ఇంటిలో మంటలు చెలరేగాయి. దీంతో పాటు గ్యాస్ కూడా లీక్ అవుతూ ఉండడంతో కూడా ఒక్కసారిగా ఆ ఇంటిలో మంటలు చెలరేగడాన్ని పక్కనే ఉన్న వారంతా కూడా గమనించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆ ఇంటిలో ఎవరు లేకపోవడం, సెలవుల కారణంగా ఊరికి వెళ్లి ఉండడంతో కూడా పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎటువంటి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిన పరిస్థితి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఈ మంటలను అయితే అదుపు చేసిన పరిస్థితి అయితే ఉంది. భారీ ప్రమాదమే తప్పిందని అధికారులు చెప్పిన పరిస్థితి. ఏదైనప్పటికీ సెలవుల కారణంగా బయటికి వెళ్తున్న సందర్భంలో ఇంట్లో మొత్తంగా విద్యుత్తును ఆపివేసి వెళ్లాలంటే కూడా అధికారులు ఈ సందర్భంగా సూచిస్తున్న పరిస్థితి. గతంలో కూడా అధికారులు అనేక మార్లు ఎక్కడైనా విలేజ్ లో నుంచి పట్టణాలలో ఎక్కడైనా సరే వెళ్లేవారు, బయటకు వెళ్లేవారు ఖచ్చితంగా పోలీసులకు కావచ్చు, లేకపోతే అంటే ఇంట్లో దొంగతనాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండడానికి అనేక జాగ్రత్తలు అధికారులు తెలుపుతూనే ఉంటారు. కానీ వాటన్నిటి కూడా ఎవరు పట్టించుకోకపోవడంతోనే ఈ రోజు ఈ ఘటన జరిగిందని చెప్పాలి. కాకపోతే ఈ ఘటనతో అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పాలి. దీంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక పక్క అగ్నిమాపక సిబ్బంది సమయానికి రావడంతోనే పెను ప్రమాదమే తప్పిందని కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఒక్కసారిగా ఆ ముత్యాలమ్మ గుడి వీధిలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఆ ప్రాంతంలో కింద కలకలం జరిగింది. ఎందుకంటే సిలిండర్ పేలి ఉంటే మరింత ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు ఏదైతే అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా మంటలను అదుపు చేసి అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కూడా చూసిన పరిస్థితి ఉందని చెప్పాలి. మొత్తం మీద ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా భయానక వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. రైట్ రమణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. మేము ఒక దగ్గర ఉన్నాము. చిన్నదైతే
ఆడే ఫైర్ గీజర్ ఫైర్ అయ్యేసి గీజర్ అయితే ఫైర్ రాజా గ్యాస్ లీక్ దిట్టే పెడదాం సార్ లోపల కిందికి దించే కాడికి మండుకొని ఆగిపోయింది నీళ్ళు వస్తా ఉందా దూరం నుంచి ట్యాప్లు ఉన్నాయి చెప్తున్నారు లోపల